ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఎవరైనా యూట్యూబర్ అవ్వచ్చు. ఇదేమి డినై చేసే మ్యాటర్ కాదు. అది నిజం గూడా. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చాలామంది రియలైజ్ అవ్వరు. అర్థం చేసుకోరనమాట. ఏంటి అంటే ఛానల్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. కానీ ఛానల్‌ని గ్రో చేయడం మాత్రం చాలా కష్టం. అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ తెలియకుండానే బిగ్ మిస్టేక్స్ చేసి వాళ్ళ ఛానల్‌ని ఏం చేసుకోవాలో తెలియకుండా ఉన్న సిట్యుయేషన్‌లో పెట్టుకుంటారనమాట. ఆ మిస్టేక్స్ ఏంటనేది తెలుసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ విషయము. ఆ మిస్టేక్స్ వల్ల ఏమవుతుందంటే వీడియోస్‌కి వ్యూస్ సరిగ్గా రావు. మంచి కంటెంట్ చేస్తున్నా సరే ఛానల్ గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది. కొన్నిసార్లు మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ కాపీరైట్ ఇష్యూస్ అవ్వచ్చు, లీగల్ ఇష్యూస్ అవ్వచ్చు ఇట్లాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకే ఈ వీడియోలో యూట్యూబర్స్ ఎక్కువగా చేసే మేజర్ బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఉంటాయి కదా! వాటి గురించి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాము. ఇవి ఎవరు చేయకూడదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. మీ ఛానల్ గ్రో అవ్వట్లేదంటే ఈ మిస్టేక్స్‌లో ఏదో ఒకటి గ్యారంటీగా ఉండి ఉంటది. నంబర్ 1 చాలామంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఆడియన్స్‌కి వాల్యూ ఇవ్వాలి అనే విషయం మర్చిపోతారనమాట. ఏదో ఒక వాల్యూ లేని కంటెంట్‌ని అప్‌లోడ్ చేసేస్తూ ఉంటారు. ఇంట్లో ఏదో జరుగుతుంది. అదే కెమెరాతో రికార్డ్ చేసేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారనమాట. ఒక ఎగ్జాంపుల్‌లా మీకు చెప్పాలంటే ఇంట్లో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనుకోండి, లేదా చదువుకుంటూ ఉన్నారు. సింపుల్ ఏం చేయట్లే వాళ్ళు. సో, అలాంటి ప్రాసెస్‌ని లేదా కిచెన్‌లో ఏదో కుకింగ్ జరుగుతుంది. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. కుకింగ్ ఏం చేస్తున్నారు ఏంటని ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ నార్మల్‌గా జరుగుతున్న దాన్ని రికార్డ్ చేసి అప్‌లోడ్ చేస్తారు. అది మనకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించొచ్చు. ఎందుకంటే దాని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ మనకు తెలుసు కాబట్టి. కానీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే ఏంటి? ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీ పర్సనల్ విషయాలు లేకపోతే మీ పర్సనల్‌గా జరిగేవి మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కానీ ఇది గ్యాలరీ కాదు కదా! జస్ట్ మన ఫోన్‌లో ఉన్న గ్యాలరీ అనుకోండి. మనం మళ్ళీ మళ్ళీ చూసుకోవడానికి ఉంటది. ఇది ఒక గ్లోబల్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే గనక ఆడియన్స్‌కి వాల్యూ లేకపోతే ఆ వీడియోస్‌లో అల్గారిథమ్ కూడా వీడియోని పుష్ చేయదనమాట. సో, ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. నెంబర్ 2 ఏంటంటే కొంతమంది క్రియేటర్స్ ఏం చేస్తారు? ఒక ఫోటో తీసి స్లైడ్ షో వీడియో క్రియేట్ చేస్తారు. ఒకటే ఫోటోతో. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకో ఫోటో తీస్తారు. 2 ఫోటోలు పెట్టాను నేను. ఒకటే ఫోటో పెట్టలేదని చెప్తూ ఉంటారనమాట. ఇలా ఫోటో బేస్డ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని వరుసగా అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. సేమ్ అదే ఫార్మాట్ అప్‌లోడ్ చేస్తూ ఉంటారనమాట. లక్‌లో ఏదో ఒక వీడియో వైరల్ అవ్వచ్చు కానీ అదే మళ్ళీ మళ్ళీ చేస్తే యూట్యూబ్ పాలిసీస్ ప్రకారం ఇది ఏమవుతుంది? లో ఎఫర్ట్ కంటెంట్ కింద కన్సిడర్ అవుతుంది. అంటే పెద్ద కష్టపడలేదు మీరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కొత్తగా తీసుకొచ్చారనమాట. ఇంతకుముందు లేదు ఇప్పుడు తీసుకొచ్చారు. ఒక బేబీ ఫోటో ఉంది. దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు. 2 మినిట్స్ వీడియో చేశారు. లేదా ఒక షార్ట్ వీడియో చేశారు. మళ్ళీ ఇంకొక సేమ్ బేబీ ఇంకొక ఫోటో తీశారు. సేమ్ స్టైల్ వీడియో మళ్ళీ చేశారు. ఇలా చేస్తే ఛానల్ గ్రోత్ ఆల్మోస్ట్ స్టాప్ అయిపోతుందన్నమాట. రిపిటిటివ్ కంటెంట్ ఫార్మాట్‌లో ఉంటదన్నమాట ఇది. వీడియో సాంగ్ మార్చామేమో అని అనుకోవచ్చు కానీ రిపిటిటివ్ కంటెంట్ విషయంలో వస్తదన్నమాట. చాలామంది ఏం చేస్తారు ఇంకొక విషయంలో కామన్ మిస్టేక్ అనమాట ఇది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్, మూవీ క్లిప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా! ఇవి డౌన్‌లోడ్ చేసేసుకొని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారు. దానికి ఏదో టెక్స్ట్ యాడ్ చేస్తారు. లేకపోతే కింద ఏదో చిన్న రియాక్షన్ లాగా యాడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మూవీ ఫైట్ సీన్ ఏదోటి ఉంటది. అది డౌన్‌లోడ్ చేసేసి అప్‌లోడ్ చేసేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! అని చెప్పేసి. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో రీల్ డౌన్‌లోడ్ చేస్తారు. దాన్ని అప్‌లోడ్ చేస్తారు. ఇలా చేస్తే ఏమవుతుంది? కాపీరైట్ క్లెయిమ్స్ రావచ్చు. కొన్ని కేసెస్‌లో కాపీరైట్ స్ట్రైక్స్ కూడా వస్తాయన్నమాట. యూట్యూబ్ రూల్స్ ప్రకారం 3 స్ట్రైక్స్ వస్తే ఛానల్ డిలీట్ అవుతుంది. ఇది చాలా చాలా సీరియస్ విషయం అనమాట. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇది కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఆఫ్‌కోర్స్ అది వేరే విషయం. నెక్స్ట్ విషయం వచ్చేసేటప్పటికి కొద్దిగా రీయూజ్డ్ కంటెంట్ ఫార్మాట్‌లో మనం మాట్లాడుకుంటూ ఉందాము. ఇది చాలామంది చేసే ఆహ్, బిగ్గెస్ట్ మిస్టేక్ అవ్వచ్చు, కామన్ మిస్టేక్ కూడా అనుకోవచ్చు. ఏం చేస్తారంటే ఒక వీడియో తీసుకొని కొంచెం కట్ చేసి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేంజ్ చేసి అప్‌లోడ్ చేస్తారు. ఎక్కడి నుంచో డౌన్‌లోడ్ చేసింది ఏదో ఒకటి. లేకపోతే ఎవరో గరికపాటి గారు చెప్పిందో లేకపోతే ఇంకా చాగంటి గారు చెప్పిన ఇట్లాంటివి ఉంటాయి కదా! అవన్నీ డౌన్‌లోడ్ చేసేసి కట్ చేశానని అనుకుంటారనమాట. చిన్న పార్ట్ కట్ చేశాను అనుకుంటారు. ఎడిటింగ్ చేశాను కాబట్టి సేఫ్ అనుకుంటారు. ఇది కంప్లీట్ ఎడిటింగ్ కాదనమాట. వేరే వాళ్ళ కంటెంట్‌ని మనం యూజ్ చేస్తున్నాం మళ్ళీ. యూట్యూబ్ పాలిసీస్ ప్రకారం రీయూజ్డ్ కంటెంట్ అయిపోతుంది. మనం వాల్యూ ఎడిషన్ చేయకపోతే ఫ్యూచర్‌లో దీనికి మానిటైజేషన్ కూడా రిజెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, వేరే కంటెంట్ మనం తీసుకుంటే దానికి ప్రాపర్‌గా వాల్యూ యాడ్ చేయాలి. ట్రాన్స్‌ఫర్మేషన్ ఉండాలి. దీంట్లోనే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సెపరేట్ చేశారు. రీయూజ్డ్ వేరు, రిపిటిటివ్ వేరు. ఎగ్జాంపుల్‌గా ఒక మోటివేషనల్ కోట్ ఉందనుకోండి. ఆ వీడియో అప్‌లోడ్ చేశారు. వ్యూస్ వచ్చాయి. సో, అది బావుంది కదా! దీనికి వ్యూస్ వస్తున్నాయి. అంటే జనాలు చూస్తున్నారు. మోటివేషన్‌కి మంచి వాల్యూ ఉంది కదా! అని సేమ్ ఫార్మాట్, సేమ్ టెంప్లేట్, సేమ్ స్టైలు, సేమ్ ఎడిటింగు అలాంటివే ఒక 10 వీడియోలు లేకపోతే 20 వీడియోలు క్రియేట్ చేస్తారనమాట. చాలా ఈజీ కదా క్రియేట్ చేయడం. దాంట్లో ఎటువంటి ఎఫర్ట్ కూడా ఉండదు. ఇది యూట్యూబ్ చాలా సార్లు రిపిటిటివ్ కంటెంట్ కింద కన్సిడర్ చేస్తదనమాట. మనకి ఏఐ కంటెంట్‌లో కూడా మనం మాట్లాడుకున్నాం గదా! సేమ్ టెంప్లేట్ వాడేసి మల్టిపుల్ వీడియోస్ జనరేట్ చేసి రిపిటిటివ్ కంటెంట్‌లోకి వెళ్లారనమాట చాలామంది. సో, అదొక మెయిన్ ప్రాబ్లమ్. ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే కొంతమంది క్రియేటర్స్ జస్ట్ కేవలం క్లిప్స్ మాత్రమే అప్‌లోడ్ చేస్తారు. వాయిస్ ఓవర్ ఉండదు. ఎక్స్‌ప్లనేషన్ ఉండదు. ఇది మిస్టేక్ ఎందుకు అంటే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నా. యూట్యూబ్ అలా పెట్టకూడదని నేను చెప్పట్లా. మీరు ఏదో ఒకటి రికార్డ్ చేసి వాయిస్ లేకుండా పెట్టొచ్చు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ
ఎక్స్‌ప్లనేషన్ లేదనుకోండి ఇంట్రెస్టింగ్‌గా ఉండదు జనాలకి. సో, వాల్యూ కంటెంట్ యాడ్ అవ్వకపోతే అంటే వాళ్ళకి అర్థం అవ్వకపోతే జనాలు మీ వీడియోస్‌ని చూడరు. అది కూడా ఒక మిస్టేక్ అనమాట. ఆడియో అనేది లైవ్ వీడియోస్‌కి చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఛానెల్‌ని ముందుకు తీసుకెళ్ళేది ఆడియో మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని సాంగ్స్ యూజ్ చేస్తుంటారు. పాపులర్ సాంగ్స్ యూజ్ చేస్తే ముందుకెళ్ళిపోతాయి కదా! అట్లా అని చెప్పేసి వాడుతూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మంచి పాపులర్ సింగర్స్ ఉంటారు కదా! ఎస్‌పీబీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారనమాట. బాలసుబ్రహ్మణ్యం గారు ఇట్లాంటివి. ఇవి చేస్తే కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి మనకి. కాపీరైట్ క్లెయిమ్స్ రావడం వల్ల ఏమవుతది వీడియో వైరల్ అయినా సరే మనకి రెవెన్యూ మనకు రాదు. మ్యూజిక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్లెయిమ్ వేసారో వాళ్ళకెళ్ళిపోతదనమాట. సో, అది కూడా మనం ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ చేసుకోవాలి. అది కూడా ఓన్లీ షార్ట్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కి మీరు ఆడియో లైబ్రరీ నుంచి తీసుకోవచ్చు. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే గూగుల్ నుంచి ఇమేజెస్ డౌన్‌లోడ్ చేస్తారనమాట. సో, ఇవి అన్నీ కాపీరైట్ ఫ్రీ ఉండవు. కొన్ని కాపీరైట్ ప్రొటెక్టెడ్ కూడా ఉంటాయి. కాబట్టి సేఫ్ ఆప్షన్ ఏంటంటే కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. లైక్ అన్‌స్ప్లాష్ అని, పెక్సెల్స్ అని, పిక్సాబే అని ఇలాంటి వెబ్‌సైట్స్ నుంచి మనం క్లిప్స్ గానీ, ఫోటోస్ కానీ డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎడిటింగ్ ప్రాపర్‌గా చేసుకోవాలి. అది అందరూ వాడతారు కాబట్టి రీయూజ్డ్ కంటెంట్‌లోకి వెళ్ళిపోతది మళ్ళీ. ఎడిటింగ్ చేసుకోకపోతే ఏ కంటెంట్ తీసుకున్నా కష్టమే అనమాట. సో, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ వెబ్‌సైట్స్ వాడుతున్నప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీడియో క్వాలిటీ యావరేజ్‌గా ఉన్నా సరే, ఆడియో క్లియర్‌గా ఉంటే ఆడియన్స్ చూస్తారు. తెలిసిన విషయమే ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఆడియో సరిగ్గా లేదనుకోండి, వ్యూవర్ వీడియోని వెంటనే డిస్ట్రాక్ట్ చేసేస్తారు. వెంటనే వదిలేసి వెళ్ళిపోతారనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ క్లీన్ చేయకపోవడం, ఎకో వస్తుంది అవి తీయకపోవడం, లో వాల్యూమ్ ఉంటది అది కూడా చెక్ చేసుకోరు చాలామంది. ఇవి ఆడియన్స్ ఎక్స్‌పీరియన్సెస్‌ని డ్యామేజ్ చేస్తాయన్నమాట. వాళ్ళు చూడడానికి ఇష్టపడరు మీ వీడియోస్‌ని. సో, ఆడియో మీద చాలా చాలా ఫోకస్ పెట్టండి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఇట్లాంటివన్నీ కూడా రిమూవ్ చేసుకోండి. నెక్స్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ అందరూ చేసేదేంటంటే ఇంట్రో. ఒక 30 సెకండ్స్, 40 సెకండ్స్, 50 సెకండ్స్ ఇంట్రో కూడా పెడతా ఉంటారనమాట. లోగో యానిమేషన్ పెడతారు, మ్యూజిక్ ఇంట్రో పెడతారు, లోగో బ్రాండింగ్ పెడతారు. కానీ రియాలిటీ ఏంటంటే వ్యూవర్ మీ వీడియోని చూడాలా వద్దా అనేది ఫస్ట్ 10 సెకండ్స్‌లోనే డిసైడ్ చేసుకుంటారనమాట లాంగ్ ఫార్మ్ వీడియో అయితే. సో, స్టార్టింగ్‌లో హుక్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి తప్ప మీ ఇంట్రోని ఓవర్‌లోడ్ చేసేసి, ఇంట్రో పెట్టేసి ఒక 1 మినిట్ లాగేద్దాం అన్న ఫార్మాట్‌లో చేయకూడదనమాట. లెంత్ ఎక్కువ వస్తుంది కదా అన్న ఫార్మాట్‌లో చేయకండి ఎప్పుడైనా సరే. అది చాలా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ వ్యూస్ డ్రాప్ అయిపోవడానికి. నెక్స్ట్ వచ్చేసి క్లిక్ బెయిట్లు పెట్టడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ థంబ్‌నెయిల్‌లో ఆహ్, కోటి రూపాయలు ఎర్న్ చేసుకోండి ఒక్క రోజులో ఎర్నింగ్ ప్రూఫ్ ఇలా పెట్టారనుకోండి. వీడియోలో మాత్రం ఎక్స్‌ప్లనేషన్ ఏదో ఉంది ర్యాండమ్‌గా. సో, క్లియర్ ఐడియా లేదు. ఏదో ర్యాండమ్‌గా చెప్పేసారు ఇలా చేస్తే అలా అయిపోద్దని చెప్పారు కానీ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ లేదు. సో, అది క్లిక్ బెయిట్ కింద కన్సిడర్ అవుతదనమాట. సో, జనాలకి అలాంటి వీడియోస్ చూస్తే ట్రస్ట్ పోతుంది. సో, ఈ విషయాన్నైతే మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ కంటెంట్‌కి తగినట్టుగా క్లోజ్‌గా ఉన్న టైటిల్స్ మాత్రమే పెట్టాలన్నమాట. క్లోజ్‌గా ఉన్న థంబ్‌నెయిల్స్ మాత్రం పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ విషయం మన వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత వెంటనే మనమే చూసేయడం. మనమే చూడడం వల్ల ఇష్యూ ఏం కాదు. ఏదో ప్రాబ్లమ్ జరిగిపోతది అలాంటి విషయం కాదు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొస్తదంటే మీరు కామెంట్ చేయట్లేదు. మీరు ఎంగేజ్ అవ్వట్లేదు. జస్ట్ మీరు వీడియోని చూస్తున్నారు అంతే. అదే వీడియో వేరే ఎవరో సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్లి వాళ్ళు చూసి వాళ్ళ కామెంట్ గాని లేకపోతే రియాక్షన్ గాని యాడ్ చేస్తే దానికి వాల్యూ యాడ్ అవుతుంది కదా! సో, మీ వీడియోని ముందే చెక్ చేసుకోండి. అప్‌లోడ్ చేసి ముందే చెక్ చేసుకోండి గానీ అప్‌లోడ్ చేసిన తర్వాత చెక్ చేసుకుందాం బా వస్తుందా లేదా? ఇందులో అందంగా కనిపిస్తుందా లేదా? అనేది తర్వాత చెక్ చేసుకోకండి. ముందే మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎవ్వరు కూడా మిస్టేక్స్ అయితే చేయకూడదన్నమాట. ఎందుకంటే మన వీడియోని మనం అప్‌లోడ్ చేసిన తర్వాత చూద్దాము అన్న ఫార్మాట్‌లో మనం పెట్టుకుంటే గనక మన ఎడిటింగ్‌లో కూడా ఏవో చాలా మిస్టేక్స్ చేస్తున్నట్టే లెక్కనమాట. ఎడిటింగ్‌లో కూడా మిస్టేక్స్ చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే మన వీడియో మీద మనకు ట్రస్ట్ ఉందనుకోండి, నమ్మకం ఉంది క్లియర్‌గా. ఓకే. నేను బాగా ఎడిటింగ్ చేశాను అని అనుకుంటే గనక మళ్ళీ వచ్చేసి మన వీడియోని మనమే చూసుకోవాల్సిన నెసెసిటీ ఉండదు కదా! సో, మీ మీద మీరు ట్రస్ట్ పెట్టుకోండి. ఎడిటింగ్ అయి బాగా చేసుకోండి. ట్రస్ట్ పెట్టుకోండి. నమ్మండి మిమ్మల్ని మీరు. నమ్మిన తర్వాత మీరు ఆ వీడియో చూడకపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో, చూడకుండా ఉండాలనేది నా పాయింట్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ గాని, ఫ్రెండ్స్ గాని వాళ్ళకి వీడియో లింక్‌ని షేర్ చేయడం అప్‌లోడ్ చేసిన వెంటనే. ఏం చేస్తారు అంటే క్యూరియాసిటీ అనమాట. నేను మంచి వీడియో చేశాను అందరికీ పంపిద్దాం అన్న ఫార్మాట్‌లో అనుకుంటుంటారు. చాలామంది అడుగుతూ ఉంటారు కూడా మీ వీడియో ఏది అని చెప్పి. కానీ వాళ్ళలో చూసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఫ్రెండ్స్ గ్రూపుల్లోని, ఫ్యామిలీ గ్రూపుల్లోని వాళ్ళు క్యాజువల్‌గా ఒక 10 సెకండ్స్ చూస్తారు, 20 సెకండ్స్ చూస్తారు, క్లోజ్ చేసేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదనమాట. అది ఆర్గానిక్‌గా ఎవరికైతే వెళ్ళాలో మీ వీడియో వాళ్ళకి వెళ్ళి వాళ్ళే చూడాలి అనేది నా పాయింట్. ఇందాక మిమ్మల్ని మీరు చూసుకోవద్దు అన్న వీడియో కూడా ఉంది. అన్న పాయింట్ కూడా ఉంది కదా! అది కూడా దీనికి సిమిలర్ పాయింటే అనమాట. మీరు మీ వీడియోని ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని షేర్ చేయాల్సిన అవసరం లేదు. చేయకండి. అలా చేయడం వల్ల మీకు కలిసొచ్చేదేమీ లేదు. ఏదో 1, 2 వ్యూస్ వస్తాయి కదా! 10 వ్యూస్ వీళ్ళ వల్ల వచ్చేస్తాయేమో లేకపోతే 50 మంది ఉన్నారు కదా! 50 వ్యూస్ వచ్చేస్తాయేమో అని అనుకుంటుంటారు. కానీ అలా చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉండదు. లాంగ్ టర్మ్‌లో గ్రోత్ ఉండాలంటే
ఆర్గానిక్‌గా యూట్యూబే వీడియోని ముందుకు తీసుకెళ్ళాలని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి చాలామంది ఒక 1000, ₹100 ఖర్చు పెట్టి 1000 వ్యూస్ తెచ్చుకుందాము, ఇన్ని సబ్స్క్రైబర్స్ తెచ్చుకుందాం అని చెప్పి ఫేక్ సబ్స్క్రైబర్స్‌ని కొనుక్కుంటూ ఉంటారనమాట. సో, యూట్యూబ్ అల్గారిథం అనేది రియల్ ఆడియన్స్‌ని ఇట్లా బాట్స్ నుంచి వచ్చిన ఆడియన్స్‌ని డిఫరెన్షియేట్ చేయలేదు. సో, మీ కంటెంట్ అనేది స్లోగా డ్రాప్ అయిపోతదనమాట. ఎప్పుడైనా సరే ఇట్లాంటివి కొనడం, వ్యూస్, సబ్స్క్రైబర్స్ మంచిగా మేము మనుషుల అకౌంట్స్ నుంచే చూస్తామని చెప్తారు, కానీ మీకు అవి యూజ్ అవ్వవు. మీరు ఒక ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకోవాలంటే ఏంటి, మీ వీడియోస్‌ని మీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ సార్లు చూస్తూ ఉండాలి. ఫ్యూచర్‌లో కూడా ఎక్కువ చూస్తూ ఉండాలనమాట. అలా చేయకుండా మీరు ఏదో సిస్టమ్ నుంచి వ్యూస్ తెచ్చుకుంటే నెక్స్ట్ మీ వీడియోస్ ఎవరికి వెళ్ళాలి అనేది కన్‌ఫ్యూజన్ ఉంటది అల్గారిథమ్‌కి. సో, మీకు ప్రాబ్లమ్ అయితే ఉంటదనమాట. సో, అలాంటివి మాత్రం మీరు ఎప్పటికీ చేయకండి. మీ ఓన్ కంటెంట్‌ని మీరు జాగ్రత్తగా మీ వ్యూస్, మీ సబ్స్క్రైబర్స్ వచ్చేలా చేసుకోండి. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారంటే డిలీట్ చేయడం వీడియోస్‌ని. ఎప్పుడు డిలీట్ చేస్తారంటే ఒక 1 డే అయింది, 10 వ్యూసే వచ్చాయి. లేకపోతే 2 డేస్ అయింది, 50 వ్యూసే వచ్చాయి. అసలు 0 వ్యూస్ కన్నా 50 వ్యూస్ బెటరే కదా! ఆ పాయింట్ ఎవ్వరు ఆలోచించరనమాట. ఇట్లా 50 వ్యూస్ వచ్చేసాయి, లేకపోతే 10 వ్యూస్, 20 వ్యూస్ వచ్చేసాయి. సో, అందుకని చెప్పేసి ఇంకా వీడియోని డిలీట్ చేసేద్దాం అట్లా అనుకుని ఉంటారు. నేను చెప్తున్నా కదా, నా వైరల్ అయిన వీడియో ఉంది కదా, ఫస్ట్ వైరల్ అయిన వీడియో, అది ఆల్మోస్ట్ ఫస్ట్ 1 మంత్ వరకు కూడా 100, 200, 300 ఆ రేంజ్‌లోనే ఉందనమాట. 1 మంత్ వరకు కూడా. కానీ సడెన్‌గా చూస్తే దాని తర్వాత ఒక స్పైక్ అయింది. సడెన్‌గా వ్యూస్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో కరెక్ట్ ఆడియన్స్‌కి రీచ్ అయిందనమాట. రీచ్ అవుతదని గ్యారంటీ ఏముందంటే మనం నెక్స్ట్ పెట్టే వీడియోస్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటదది. సో, వీడియోని వెంటనే డిలీట్ చేయడం అనేది బ్యాడ్ హ్యాబిట్. అది మాత్రం అలవాటు చేసుకోకండి. వీడియో తక్కువ వ్యూస్ వస్తే గనక అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి ఆలోచించండి. మళ్ళీ సేమ్ వీడియో మళ్ళీ మీరు తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ డిలీట్ చేసి మళ్ళీ అదే అప్‌లోడ్ చేయడం అనేది మిస్టేక్ అనమాట. సో, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే మీరు మీ సెట్టింగ్స్ అవన్నీ కూడా ప్రాపర్‌గా చేసుకోవచ్చనమాట. అంటే అన్‌లిస్టెడ్‌లో పెట్టుకోండి మీ వీడియోని. అన్‌లిస్టెడ్‌లో పెట్టుకొని మీకు కొంత టైం వస్తది కాబట్టి, ఈ కొంత టైం లోపల మీరు థంబ్‌నెయిల్స్, ట్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా క్రియేట్ చేసుకొని తర్వాత అప్‌లోడ్ చేయండి. దానివల్ల మీకు రీచ్ ఎక్కువ ఉంటదనమాట. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక మిస్టేక్ ఏం చేస్తూ ఉంటారంటే టైటిల్ చేంజ్ చేయడం, థంబ్‌నెయిల్ చేంజ్ చేయడం, మళ్ళీ మొత్తం మారుస్తూనే ఉంటారనమాట వెంటనే. సో, అది ఆడియన్స్‌లోకి వెళ్ళాలి. ఆడియన్స్‌లోకి వెళ్ళిన తర్వాత అది ఎంతవరకు వెళ్ళింది, రీచ్ అయిందనేది ఒక ప్రాపర్‌గా 2 డేస్ వరకు మనం అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతది. అంతేగాని ఫస్ట్ వెళ్ళిన వెంటనే అసలు ఎవరికీ చూపించలేదనుకోండి, ఇంప్రెషన్స్ బాలేవనుకోండి, ఇంప్రెషన్స్ బాలేపోయిన వెంటనే మీరేమి ట్రిగ్గర్ చేయలేరు కదా! ఎస్‌ఈఓని మీరు ట్రిగ్గర్ చేయలేరు. మీ ఆడియన్స్ ఎప్పుడైతే అవైలబిలిటీలోకి వస్తారో అప్పుడు మాత్రమే యూట్యూబ్ చూపించగలుగుతది. వాళ్ళందరూ ఆఫ్‌లైన్‌లో ఉన్నారు. వాళ్ళందరూ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. అప్పుడు యూట్యూబ్ తీసుకెళ్ళి వాళ్ళందరిని ఫోర్స్ చేసి అందరిని రూమ్‌లో పెట్టి చూపించలేదు కదా! సో, అలా చేయలేదు ఎప్పటికి కూడా. వాళ్ళు ఎప్పుడు ఆన్‌లైన్‌లో వస్తారో అప్పుడే చూడగలుగుతారన్నమాట. సో, కొన్ని కంటెక్స్ట్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లో వీడియోస్ గ్రో అవ్వడం అనేది, లేకపోతే వీడియోస్ వైరల్ అవ్వడం అనేది కొంచెం డిలే అవ్వచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మొత్తం మార్చేద్దాం, అది చేంజ్ చేద్దాం, ఇది చేంజ్ చేద్దాం అనుకోకండి. ఏమో మీరు ఫస్ట్ పెట్టిన టైటిలే హిట్ అయ్యే టైటిల్ అయి ఉండొచ్చు కదా! మీరు ఫస్ట్ పెట్టిన థంబ్‌నెయిలే చాలా హిట్ అయ్యే థంబ్‌నెయిల్ కూడా అయ్యి ఉండొచ్చనమాట. అది చేయకుండా మనం ఏం చేస్తుంటాము, మారుస్తూ ఉంటామనమాట. ఈ చేంజెస్ చేయడం అనేది నేను చాలా సార్లు చేశాను. నా ఛానెల్‌లో కూడా చాలా సార్లు చేశాను. బట్ ఈవెంచువల్‌గా నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఓకే, ఇలా చేయడం అనేది కరెక్ట్ ప్రాసెస్ కాదు. నేను రిసర్చ్ ఏదైతే చేయాలో, దీనికి ఏ థంబ్‌నెయిల్ ప్రాపర్‌గా ఉంటుంది, దీనికి ఏ టైటిల్ ప్రాపర్‌గా ఉంటుందని చెప్పి, ఆ రిసర్చ్ అంతా కూడా మనం అప్‌లోడ్ చేసే ముందే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి. సో, ఇలా చేయడం వల్ల మనకు యూజ్ ఉంటది కానీ, ఇలా చేంజెస్ చేస్తూ ఉండడం వల్ల యూజ్ అయితే ఉండదనమాట. నెక్స్ట్ వచ్చేసి అనలిటిక్స్ చెక్ చేసుకోవడం. అనలిటిక్స్ ఏం చేస్తారంటే, ప్రతి 5 నిమిషాలకోసారి వ్యూస్ వచ్చాయి అని చెక్ చేసుకుంటూ ఉంటారనమాట. దీనివల్ల నష్టమేమి లేదు, మనకి డిప్రెషన్ తప్ప. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కంటిన్యూస్‌గా చెక్ చేయడం వల్ల ఏమొస్తుంది, స్ట్రెస్ పెరుగుతుంది అంతే. వ్యూస్ రావట్లేదు అనుకుంటాం మనం అంతే. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఈ వీడియోస్ అనేవి జనంలోకి వెళ్ళాలి అంటే మల్టిపుల్ సందర్భాలను బట్టి, మల్టిపుల్ సిట్యుయేషన్స్‌ని బట్టి మారుతూ ఉంటదనమాట. సో, మీరేం చేయొచ్చు, ఒక 2 డేస్ గ్యాప్ తీసుకొని ఒక వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత 2 డేస్ తర్వాత మీరు క్లియర్‌గా అనాలిసిస్ చేయండి. ఫస్ట్ ఒక గంటలోనో లేకపోతే ఫస్ట్ పావు గంటలోనో అనాలిసిస్ చేయకండి. ఆఫ్‌కోర్స్ మీ వీడియోస్ ఫస్ట్‌లో ఎలా పెర్ఫార్మెన్స్ అవుతున్నాయని మీరు చెక్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ రిపీటెడ్‌గా చూసి మీ ఇందాక చెప్పినట్టు డిలీట్ చేయాలి, ఇట్లాంటివి వస్తూ ఉంటాయన్నమాట. సో, ఫైనల్‌గా నేను చెప్పాలనుకున్నది ఇది. గుడ్ కంటెంట్ ఉండాలి, గుడ్ ఆడియో ఉండాలి, మంచి థంబ్‌నెయిల్స్ ఉండాలి, పాలిసీలు ఏమున్నాయని చెప్పేసి దాని గురించి అవేర్‌నెస్ ఉండాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటు. ఈ టోటల్‌గా మనం డిస్కస్ చేసిన అన్ని మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు అవాయిడ్ చేయగలిగితే మీ ఛానల్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ నేను ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. మల్టిపుల్ మిస్టేక్స్ కూడా చేసేవాళ్ళు ఉంటారు. నేను చెప్పిన మిస్టేక్స్ అన్నీ కలిపి చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళవి. అండ్ కొంతమంది ఏం చెప్తారంటే, నేను ప్రాపర్‌గా అన్నీ ప్రాపర్‌గా ఫాలో అవుతున్నాను,
అయినా కూడా రావట్లేదు, ఇట్లా కూడా అనుకుంటూ ఉంటారనమాట. సో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనది కరెక్ట్ అనిపిస్తుంది, కానీ మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బయటికి వెళ్ళి చూస్తే కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం ఆలోచించాలన్నమాట. అదే ఛానల్ రివ్యూ అంటే. ఛానల్ రివ్యూలో పెద్దగా ఒక టూల్స్ వాడి డివైజెస్ కనెక్ట్ చేసి చెక్ చేయడం అనేది ఏమి ఉండదన్నమాట. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంటెంట్ అపీలింగ్గా ఉందా లేదా, అల్గరిథం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంటెంట్ ముందుకు వెళ్ళేలా ఉందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎవరికైనా ఛానల్ రివ్యూ అట్లా కావాలనుకున్నా సరే మీరు ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అవ్వచ్చు. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి టిప్స్, ఇంట్రెస్టింగ్ టిప్స్, గ్రోత్ టిప్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి కూడా ప్లాన్లో. మంచి కోర్స్ కూడా రాబోతుంది క్లియర్గా, మీకు అందరికీ అర్థం అవడానికి, మీకు అందరికీ హెల్ప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. కొత్త క్రియేటర్స్కి అఫ్కోర్స్ యూట్యూబ్ గురించి చాలా సంవత్సరాలు చేసి ఆల్రెడీ చదివేసి మొత్తం తెలుసుకున్న వాళ్ళ గురించి కాదు, కొత్త క్రియేటర్స్ గురించి నేను మాత్రమే చెప్తున్నాను. మీకు అందరికీ హెల్ప్ అయ్యే కంటెంట్ ఈ ఛానల్లో ఉంటుంది. ఎడిటింగ్ రిలేటెడ్ అవ్వచ్చు, అన్నీ ఉంటాయి అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు గ్యారంటీగా హెల్ప్ అవుతుంది అనేది ఒక ప్రామిస్ అనమాట నా సైడ్ నుంచి. వీలైతే మెంబర్షిప్స్ కూడా తీసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది ఈ కంటెంట్ అని అనిపిస్తే ఛానల్ మెంబర్షిప్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు ఏదో ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఏదో బెనిఫిట్స్ వస్తాయి, వెంటనే వైరల్ అయిపోతుందని కాదు. మీకు ఇంకా ఏమైనా అడిషనల్ కేర్ తీసుకోవాలి నా సైడ్ నుంచి అంటే కొంచెం ఇంకా ఒక స్టెప్ ముందుకేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దానికోసం మాత్రమే. సో ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కనుక నేను పలానా మిస్టేక్ చేస్తానని చెప్పి కింద కామెంట్ చేయండి. దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఎలా చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది నేను ప్రాక్టికల్గా చూపించగలిగి ఒక వీడియో కూడా చేయగలుగుతాను అనమాట. ఎక్కువ దేనికైతే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయి దాని గురించి నేను వీడియోస్ కూడా చేయగలుగుతాను. టాప్ 1, 2, 3 అని అనుకోండి. ఆ మిస్టేక్స్ గురించి క్లియర్ వీడియోస్ చేద్దాం మనం. సో సైనింగ్ ఆఫ్. మీకు అందరికీ లాస్ట్లో విషయం చెప్పాలి ఏంటంటే, మీరు గ్రో అవ్వండి, నన్ను కూడా గ్రో చేయండి, అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. వికాస్ తెలుగు టెక్.